మావాడు ముఖ్యమంత్రి కావాలని. నేనంటాను దానికంటే కూడా మావోడికి రాజ్యాధికారం కావాలి మా కులానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటను నమ్మి వెళ్ళారు తప్పితే నేను కౌంటర్ చేశానని అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే అటువంటిదే అయితే ఈ 2 సంవత్సరాల నుంచి జనసేన జెండా మోసేవాళ్ళు కూడా అరే పేరు నానిగాడు దమ్ముగా నిలబడ్డాడరా, మనోడ్రా, నిజాయితీగా మాట్లాడుతున్నాడరా, వాస్తవాలు మాట్లాడుతున్నాడు, అప్పుడు అదే మాట్లాడి ఇప్పుడు ఇదేం మాట్లాడరా అని వాళ్ళే నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వచ్చి ఫోటో దిగుతున్నారు జనసేన వాళ్ళే. అంటే మీరు చెప్పడం నన్ను ఒక ఆయన అడిగాడు, నీలాంటి బాగా మాట్లాడేవాడు జనసేనలో ఉండాలండి మీరు, మన కులంది కదా అని ఎన్నికలు అవ్వగానే మాట్లాడాడు. ఎస్, మన కులం పార్టీ జనసేన పార్టీ, నేను వచ్చేస్తాను. దానికి వచ్చే ముందు ఎవరైతే మీరందరూ ఇవాళ జనసేనని ప్రాణం పెట్టి పనిచేస్తున్నారో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మీరందరూ కాపుల కంపెనీలోనే పనిచేయండి. వేరే కులాల వాళ్ళ కంపెనీల దగ్గర, వేరే మతాల వాళ్ళ దగ్గర పనిచేయబాకండి. ఉద్యోగాలు కూడా కాపుల దగ్గరే చేయమంటారు. మరి అదే కదా మన పార్టీ అన్నప్పుడు మీరు కూడా మన కంపెనీలో పనిచేయండి. ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో మన కాంట్రాక్టర్ దగ్గరే, మన కాంట్రాక్ట్ కంపెనీ ఎవరైతే ఉందో పెద్ద ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళ దగ్గరే పనిచేయండి, వాళ్ళతోనే చేయండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇతర కులాలతో పార్ట్నర్షిప్ మీద చేయబాకండి, కాపులతోనే చేయండి. ముందు మీరందరూ మారండి. ఖచ్చితంగా నేను కూడా ఇదేముందండి, మీరు రాజకీయ సన్యాసం చేస్తారు అయిపోతుంది. రాజకీయం కాదండి, కావాలంటే మొత్తం మీరందరూ కూడా ఆయనతో నేను నాతో వాదించిన వాళ్ళతో మాట్లాడాను ఎలక్షన్ అవ్వగానే. సార్ మీలాంటి వాళ్ళు ఇంత గొప్పగా మాట్లాడాడు జనసేనకు ఉంటే చాలా బలం అండి. అలా ఎందుకు అటువంటి మాటలు మాట్లాడతారు? మీ వృత్తి కాదు రాజకీయం, ఈ సమాజం పట్ల మీకేం బాధ్యత ఉండదు. ఇక్కడ జరిగేటువంటి నిర్ణయాల వల్ల మీ జీవితాలు ఏం ప్రభావితం అవ్వవు. ఎందుకు మీరు ఆర్గ్యూ చేస్తారు? మీరు ఏదో రాష్ట్రంలో ఉంటారు, ఏదో దేశంలో ఉంటారు, మీరు మాత్రం వేరే వాళ్ళతో బాగా కలిసిమెలిసి తిరుగుతారు, కంపెనీల్లో వాటాలు కలిసి వ్యాపారాలు చేస్తారు, కలిసి జీవిస్తుంటారు, వాళ్ళ కంపెనీల్లో పనిచేస్తారు. మీకు ఎక్కడ ఎక్కువ జీతం ఇస్తే అక్కడికి వెళ్తారు, ఎక్కడ మీకు మర్యాద దొరికితే అక్కడికి వెళ్తారు. అంటే పోస్టింగ్, ప్రమోషన్. మిగతా రాజకీయాలు మాత్రం అందరూ పవన్ కళ్యాణ్ కిందే ఉండాలనే వాదన తప్పు కదా అంట. మీరందరూ చేయండి, మొత్తం జనసేనని ప్రాణప్రదంగా ప్రేమించి నాలాంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇప్పటికీ కామెంట్లు పెట్టేవాడు ఎవడైతే ఉన్నారో నా వీడియోల్లో వాటిల్లో మీ ఇంటర్వ్యూలో కింద బూతులతో అసభ్యతో పెడతారు కదా, వాళ్ళని అడుగుతున్నాను నేను. మీరందరూ పూర్తిగా కాపుల దగ్గర ఉద్యోగాలు చేయండి, కాపులతోనే వ్యాపారాలు చేయండి, కాపు కాలనీల్లోనే కలిసి ఉండండి. ఖచ్చితంగా నేను కూడా జనసేన తరపున మాట్లాడతానని చెప్పి వాదిచ్చాను నేను. అంటే బాలేవాళ్ళు సార్ మీ మాటలతో నెగ్గలేం, మీరు ఎట్టాగా మాట్లాడతారో. మీరు ఇంటికి వెళ్ళాకైనా ఆలోచించండి. ఇక్కడ రాజకీయాల్లో మీరు రావాలని కోరుకోండి, తప్పేం కాదు. కానీ వేరే పార్టీ వాళ్ళందరినీ కూడా తిడతాం, వేరే పార్టీ వాళ్ళని విమర్శించడం, ద్వేషించడం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. మేము జన్మత అంటే పుట్టేప్పటికి మా హో తెలిసేప్పటికే యాంటీ టీడీపీ ఓ తెలిసిన కాడి నుంచి కొత్తగా టీడీపీని మేము ఎక్కడ ప్రేమించగలం? అంటే రాజకీయ అవసరం ఉంటే ప్రేమించేవాళ్ళు ప్రేమించవచ్చు, అది తప్పు అని నేను కూడా అన్నాను. ఎవరి ఇష్టం లేదు. నేను చచ్చి నా తత్వం ఇది, ఇక సావాల్సిందే కదా, నేను మారను. కాబట్టి ఇట్లాగే మాకు కావూరు సాంబశివరావు వారికి నా తండ్రికి మా కావూరు సాంబశివరావు వారికి బాగా కాన్ఫ్లిక్ట్ వచ్చింది. విపరీతమైన ఇక మొత్తం పార్టీలో ఉన్న వాళ్ళందరూ మా నాన్నగారి దగ్గర కూర్చుని వద్దు సార్ మనం తెలుగుదేశంలోకి వెళ్ళిపోదామని అన్నారు. సరేరా మీరు అందరూ ఎట్లా అంటే అట్లా అని అంటున్నారు. ఇంకా అంటే ఎప్పుడు 94 తర్వాత అంటే 96 తర్వాత అనమాట. అంటే నేను 94-96 మధ్యలో నేను గట్టిగా
అందరి మీద తిరగబడ్డాను. మా నాన్నగారి దగ్గర ఉన్న సెకండ్ లెవెల్ లీడర్లంతా. మనం మీ జీవితం అంతా కాంగ్రెస్కి ఉన్నారు. కాంగ్రెస్ మీకు మిమ్మల్ని మున్సిపల్ చైర్మన్ చేసింది, కాంగ్రెస్ మిమ్మల్ని చేసింది కదా. మనం ఎందుకు టీడీపీకి వెళ్ళాలి? ఇవాళ మనకేమన్నా సేవ్ ఉందంటే ఇందులో ఉంటుంది. దెబ్బలాడ చెవడ మీద అన్న వెళ్ళి కౌరు సంవత్సరం మీదైనా ఆయన మీదనే దెబ్బలాడదాం, పార్టీలో దెబ్బలాడదాం. అక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర చేతులు కట్టుకుని చుంటాం మనం? మీ స్థాయికి మీరు ఎంత చేశారు. నేనైతే దీన్ని వ్యతిరేకం. అంటే చుట్టూ మా నాన్నగారు చుట్టూ ఉన్నారు, మీరు ఈ చెప్పేదంతా ఖండించడం కుదరదు, మనకి వద్దని చెప్పి మాట్లాడాను. కుర్రోడ్నే మాట్లాడాను. ఒప్పుకున్నారా అప్పుడు? అందరూ ఒప్పుకున్నారు. నాతో మా నాన్నగారితో పాటు ఉన్న వాళ్ళందరూ, మా నాన్నగారు అందరూ ఒప్పుకున్నారు. సరే కానీ ఇక చెప్తున్నాడు కదా. అంటే నేను చెప్పిందండి, ఇందులో మనకు ఒక చరిత్ర ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికైనా వెళ్ళగలం. అక్కడికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తాను నువ్వు? కాబట్టి పూలమ్మి మనం కట్లు అమ్మలేము అనే నా వాదన. అట్లాగే నేను నాకు కాంగ్రెస్ తర్వాత రాజశేఖర రెడ్డి అంటే పిచ్చి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ కొడుకు అంటే పిచ్చే. ఇవాళ తండ్రిని ప్రేమించాను, కొడుకుని ప్రేమిస్తున్నాను. బేసిక్గా ఇప్పుడు ఈ 18 నెలల్లో ఏ ఇష్యూ ఇచ్చినా, ఏ కాంట్రవర్సీ జరిగినా, ఏ ఒక ప్రెస్ మీట్ జరిగినా మీ పార్టీ నుంచి ఒక పేర్ని నాని అనే వ్యక్తి ముందుంటున్నాడు. ఉండండి. మీరు ఎన్ని చెప్పినా కొంత ఉండండి. మీరు ఒక 25-30 మందిలో పేరు నాని ఒకడు. ఫ్రంట్ గేమ్లో మీ పేరు కనపడుతుంది, మీ వ్యవహారం, మీ మాటలు ఇవన్నీ కనపడుతున్నాయి. నేనేమంటున్నానంటే, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే పేర్ని నానికి దండేసి భుజాలు పెట్టి మోస్తారు అనేమన్నా ఆశ ఉందా మీకు? ఏమన్నా ఎవరు? పార్టీ కావచ్చు, లేకపోతే సార్ ఒక మాట, మీ నాయకుడు కావచ్చు, ఒక పెద్ద ప్లేట్ ఇస్తాడు, లేకపోతే ఒక పెద్ద బిర్యానీ పెడతాడు అని ఏమన్నా ఆశ ఉందా? సార్ ఒకటి గుర్తుంచుకోండి, నేను చాలా ప్రాక్టికల్ పర్సన్ని. జగన్ చల్లగా ఉండాలని చెప్పి కోరుకునేవాడిని, పార్టీ చల్లగా ఉండాలని కోరుకునేవాడిని. పార్టీ ఉంటే కొన్ని కోట్ల మందికి మేలు జరుగుతుందని ఆలోచన ఉన్నవాడిని. నా జీవితంలో నేను అన్నీ చూశాను. ఎమ్మెల్యే అయిపోయాను, మంత్రి అయిపోయాను. రాజకీయాల్లో ఎవడికి వచ్చినా మంత్రి చేయాలని ఉంటుంది, నాకేం ముఖ్యమంత్రి చేయాలని లేదు. చాలు పొలిటికల్లీ సాటిస్ఫైడ్ లైఫ్ నాది. నా ఊరికి అన్నిటికంటే కూడా నేను ఈ రోజుకి కూడా నేను ఇవాళ కాకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత అయినా ఈ పేటలో లేదా ఈ గ్రామాల్లో మచిలీపట్నం నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్ళినా, అరే నేను ఇది చేశాను, నువ్వు నుంచున్న రోడ్డు, మనం నుంచున్న రోడ్డు నేను వేసానని చెప్పే దమ్మున్నా అంటే అంత నేను పనిచేస్తున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.